హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు డైలీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ పెడుతున్నానండి. మార్నింగ్ అయితే బయట కడుక్కొని ముగ్గు పెట్టుకొని ముందు రోడ్డు కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకుంటానండి. తర్వాత పాప కాలేజ్కి టైం అయిపోతుందని క్యారేజ్ వండియాలి కాబట్టి బియ్యం కడిగి పెట్టేసి ఒక పక్కన గుడ్లు కూర కూడా ప్రిపేర్ చేసుకుందామని గుడ్లు కూడా కడిగేసి పెట్టానండి. ఇవాళ టిఫిన్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి. అందుకనే ముందైతే క్యారేజ్కి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తే టిఫిన్కి పెట్టచ్చు. ఈలోపు ఇంకా ఎవరూ లేవలేదు కదండి. లేచేలోపు మన పని అంతా చేసేసుకోవచ్చు. అంటే ఈవినింగ్ కూడా నైట్కి కూడా కూర ఉంటుంది కదా అన్నట్టుగా 6 గుడ్లు ఉంటే 7 గుడ్లు ఉంటే 7 గుడ్లు కూడా పొయ్యి మీద పెట్టేశానండి. డైలీ కూడా నేను దీపం పెట్టుకుంటానండి. దీపం పెట్టుకున్న తర్వాతే వంట పని స్టార్ట్ చేస్తాను. వంటగదిలోకి వచ్చి ఇంకా క్యారేజ్కి ప్రిపేర్ చేసుకొని క్యారేజ్కి అనే కాదండి, ఇంకా మాకు కూడా ఒకసారి వండేసుకుంటాను నేను. పిల్లలకి క్యారేజ్ మాకు చెప్పాను కదండి టిఫిన్ పెడుతున్నానని. నైట్ పెసలు నానబెట్టానండి. నైట్ పెసలు నానబెట్టి పెసరట్లు వేద్దాం కదా అనేసి నానబెట్టానండి. అయితే పెసరట్లలోకి అల్లము పచ్చిమిరకాయలు వేసుకొని మిక్సీ కొట్టుకుంటే బాగుంటాయండి. కాకపోతే మా పిల్లలు కారం ఎక్కువ తినరు. మా పిల్లలనే కాదు నేను కూడా కారం తినండి. అందుకని ఉట్టి పప్పు బియ్యమే నానబెట్టాను. ఈలోపు అవి కడిగేసి మిక్సీ కొట్టేసి అంటే వంట అవుతుంది, ఈలోపు అన్నం ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతున్నాయి కదండి. అందుకని ఈలోపు ఈ మిక్సీ కొట్టేద్దామని మిక్సీ కొట్టుకున్నాను. పెద్ద మిక్సీ గిన్నెలో వేసానండి. అది పెసలు వేసేసరికి తిరగడం మానేసింది. ఏమైందో తెలియట్లేదు. చూడండి ఎలా అయిపోయిందో గిన్నె అంతా మొత్తం బయటకు వచ్చేసింది. మసాలా ముద్దలు ఊరే గిన్నెతోటి పప్పు నూరితే ఎలా ఉంటుంది. పప్పు నూరేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు గట్రా మసాలా నూరేద్దామని ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కోసానండి. పెసరట్లోకి ఉప్మా పెసరట్టు అయితే భలే ఉంటుందండి. కానీ నేను ఉప్మా చేయలేదు, టైం ఎక్కువ అయిపోద్దని. ఈలోపు గుడ్లు ఉడికిపోయండి. ఆ గుడ్లు కూడా ఒలిచేసిన తర్వాత చిన్న చిన్న ఘాట్లు పెడితే మనం కూర వండుకునేటప్పుడు ఇగురు గట్ట ఆ గుడ్లలోకి వెళ్ళి బాగుంటుందండి. చప్పగా ఉండకుండా కొంచెం టేస్ట్గా ఉంటాయి. అల్లం చట్నీ ఉంటే ఇంకా బాగుంటుందండి. కాకపోతే అల్లం చట్నీ ఇవన్నీ చేసేంత టైం లేదండి. లేవడమే నేను 5కి అలారం పెట్టుకున్నానండి, కానీ లేవడం లేట్ అయిపోయింది. 6కి లేచాను. అమ్మాయి 8:30కి వెళ్తుంది. ఈలోపు చేయాలంటే కష్టం కదండి. ఈలోపు అట్లకి నూరేసుకున్నాను కదండి. చట్నీ కూడా పచ్చిమిరకాయలు పండు మిరకాయలు ఉంటే అవే వేయించుకొని పలుకులు ఉన్నాయండి. పలుకులు చట్నీ వేసి చట్నీ కూడా చేసి పక్కన పెట్టేసామంటే అండి, ఎవరు లేచి వాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఉంటే వాళ్ళకి వేడివేడిగా వేసి ఇచ్చేయచ్చండి. పెసరట్టు అన్నది వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారిపోయాక బాగోదండి. చట్నీ మిక్సీ కొట్టేసాను. మిక్సీ కొట్టేసిన తర్వాత దానికి తాలింపు కూడా పోపు వేసేసామంటే దాని పని అయిపోయినట్టే, పక్కన పెట్టేయచ్చు. చూసారు కదా చట్నీ అయిపోయేసరికి మిక్సీ ఎలా అయిపోయిందో. అదే చిన్న మిక్సీ గిన్నెలో నూరడం వల్ల అదంతా తూలేసిందండి. మళ్ళీ లాస్ట్లో నేను అదంతా శుభ్రం చేసుకోవాలి. వంట అంతా అయిన తర్వాత ఎలాగా మొత్తం వంటగది అంతా శుభ్రం చేసుకోవాలండి. ఈలోపు చట్నీ అయిపోయింది, వంట కూడా అయిపోయింది. లాస్ట్లో ఇంకా పిల్లలు లేచారు, ఫ్రెష్ అయ్యారండి. ఈలోపు నేను వేడివేడిగా ఒక్కొక్కరికి అట్లు వేసి ఇచ్చేద్దామని పెనం పెట్టేశాను. ఉల్లిపాయలు అయితే నాకు పచ్చిమిరకాయలు గట్రా వేయలేదులేండి, ఉల్లిపాయలు ఒకటే వేద్దాం అనుకున్నాను మార్నింగ్ టైం కదా అనేసి. అయితే వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే మరి చెప్పాను కదా మా వాళ్ళు కారం ఎక్కువగా తినరని. నా దగ్గర చాపర్ ఉందండి, దాంతో ఉల్లిపాయలు చక్కగా చిన్నగా ముక్కలుగా కోసిన చేతితో అయితే చాలా ఇబ్బంది అయిపోయాను దాంతో. కాబట్టి చిన్న చిన్న ముక్కలు కోసి
టిఫిన్ రెడీ అయిపోయిందండి, మా పాపకు పెట్టేసి ఇచ్చాను. నెక్స్ట్ బట్టలు ఉన్నాయండి, అవి వాషింగ్ మిషన్లో వేసేసామంటే మనకి పనిలో సగం పని అయిపోయినట్టేనండి. మిగతా ఏదైనా పని ఉంటే ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నామంటే మిగతా పనిలో మనం చూసుకోవచ్చండి. ఇంకా బట్టలు వేసిన తర్వాత టిఫిన్లు కూడా అయిపోయాయండి. ఈలోపు మిగిలినవి కూరలు, అన్నాలు అన్నీ కలిపి ఒక చిన్న చిన్న బౌల్లోకి తీసుకున్నాను. అమ్మయ్య వంట అయిపోయింది అన్న టైంలో మా ఆయన చేపలు తెచ్చి మళ్ళీ పని బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయిపోయింది పని అనుకునేసరికి మళ్ళీ చేపలు తెచ్చారు. సరే అండి, అవి తూరేగులు ఏవో అంటారట కదా, అవి ఏంటంటే తెచ్చేసారు. అవి కొంచెం నేను క్లీన్ చేసుకొని కడిగేసి ఉప్పు, కారము, పసుపు ఈ 3 వేసి కొంచెం నూనె వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టామంటే మొక్కకి బాగా కారము ఉప్పు అంటుకొని ఉంటుందండి. అంటే కొంచెం రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి. మనం ఎలా వండుకున్నా కానీ చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉంటుంది. చేపల పులుసు అంటే యాజ్ యూజువల్గా చేసేదేనండి. నాకు ఉప్పు కారం కలిపాను కదండి, మళ్ళీ సరిపోలేనట్టు అనిపించింది. అందుకని కొంచెం కారము, మళ్ళీ ధనియాలు జీలకర్ర పొడి ఉందండి, ఆ మసాలా ధనియాల జీలకర్ర పొడి వేసి పులుసు మరుగుతుందండి. ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాయండి, అవి తీసుకెళ్ళి మేడ మీద ఆరేసేసామంటే ఇవాళకి మన పని కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మధ్యాహ్నం వరకు చేసే పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టండి. అప్పటికే 12 అయిపోయింది. మంచి ఎండలో బట్టలు ఆరేస్తున్నానండి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.